శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులందరికీ నా వందనాలండి. నా పేరు డీజీ రవిగా. నేను గురు పారంపర్యంగా వైద్యం చేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, కింద వస్తున్న నెంబర్ ఫోన్ చేయండి. దానికి తగిన మందులుంటే పంపిస్తాను. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిండేది పీసీఓడి సమస్య. పీసీఓడి అంటే ఇది ఆడవారిలో కనిపించే పీసీఓడి సమస్య. మంత్లీ పీరియడ్స్ కరెక్ట్గా కాకపోవడము, అయినా కూడా బ్లీడ్ అనేది 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు పోతూనే ఉంటుంది. అలాగే కొంతమందికి ఒక రోజుకే నిలిచిపోతూ ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి సరిగా పీరియడ్సే కాదు, 2 నెలలైనా 3 నెలలైనా ఒక్కోసారి అవుతూ ఉంటుంది. కొంతమందికి అయితే సంవత్సరాల కొద్దీ అవుతూ ఉంటుంది. ఇంకొంతమందికి థైరాయిడ్ ఉంటుంది. ఇలాంటి సమస్యలతో పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళకి పిల్లలు కాకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈరోజు నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను. చిటకా రెమెడీలు చేసుకోండి. అలా కాదండి మాకు మందులు ఉన్నాయి కావాలంటే పంపించండి అంటే నేను పంపిస్తాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏమంటే, ఈ ఒక చిన్న చిట్కానే. అది ఇది చూడండి, మోదుగ చెట్టు అంటాం మన పక్క. చాలా వరకు దీంట్లో పూర్వకాలంలో మనము ఆకులు మనం ఇస్తరాకు చేసుకొని దీంట్లో భోంచేసేవాళ్ళం. అప్పట్లో ఏ రోగాలు లేదు. ఎందుకంటే స్కిన్ అలర్జీలో చాలా ఎత్తిన చేయనమాట దీన్ని నయం చేయడానికి. క్యాన్సర్ అలాంటి సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది. అంటే దీంట్లో అన్ని గుణాలు ఉన్నాయి. ప్లాస్టిక్ పేపర్ ఎప్పుడు వచ్చిందో కవర్లు, దాంట్లో భోజనాలు ఎప్పుడు తినే భోంచేసేది స్టార్ట్ చేసామో అప్పుడే రోగాలు పుట్టుకునేసినాయి చాలామందికి. కొత్త రోగాలు ఏం రావాల్సిన లేదు, ఈ రోగాలే పుట్టుకుంటున్నాయి. ఈ ప్లాస్టిక్ రోగాలు ఉన్నాయి, క్యాన్సర్ కానీ. కాబట్టి చాలా వరకు స్కిన్ అలర్జీలు, చాలా వరకు ఈ యొక్క ఊపిరితిత్తుల నెమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కదానికి ఈ ఒక్క ప్లాస్టిక్కే మూల కారణం. అధికారులు ఉన్నారు, రాజకారులు ఉన్నారు, వస్తుగా గవర్నమెంట్లే ఉన్నాయి, కానీ దీన్ని ఎవరు మార్చడానికి కావడం లేదు. ఇది ఒక పెద్ద సమస్యలాగుంది. ఈ ఒక్క సమస్య నుంచి మనం దూరం కావాలంటే ఈ పీసీఓడి ఉన్నవాళ్ళు ఏం చేయాలప్ప అంటే, చూడండి, దీంట్లో చిగురాకులు తీసుకోవాలి. చిగురు కొనాలంటాం కదా, చిగురాకులు మాత్రమే తీసుకోవాలి. బాగా ముదిరినది అవసరం లేదు. చిగురాకులు తీసుకొని ఒక పిడికిలో 2 పిడికిలో తీసుకొని బాగా నున్నగా నూరాలి. బాగా నున్నగా పేస్ట్ లాగా నూరి దాన్ని ఏం చేస్తారంటే వంటలు చేసుకోవాలి. ఎంత చింతగింజ ప్రమాణానికైనా కాస్త ఎక్కువగా చేసుకోండి, లేదా శనగగింజ ప్రమాణం చేశారనుకోండి, అది కాస్త నీడలో ఎండే కొందరికే ఒక బఠానీ గింజ ప్రమాణం వస్తుంది. అప్పుడు దాన్ని మనం నీడలో ఎండబెట్టుకొని అయిన తర్వాత ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉడుకు నీళ్ళల్లో ఒక్కొక్క గోలి వేసుకొని తాగుతూ రావాలి. ఇలాగా ఎప్పుడు తాగాలంటే ముట్టైన రోజు నుంచి 7 రోజులు 10 రోజులు వాడుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 7 రోజులు 10 రోజులు వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటూ ఒక 3 నెలలు 4 నెలలు వాడిన తర్వాత ముట్టు దోషం అనేది క్లియర్ అవుతా ఉంది, పీసీఓడి సమస్య క్లియర్ అవుతా ఉంది అన్న తర్వాత మీరు మీ భర్తతో ఒక 7 రోజులు 8వ రోజు 9వ రోజు మీరు కలవచ్చు. అలా చేస్తే మీకు పిల్లలు కలిగే ఛాన్స్ ఉన్నది. ఈ పీసీఓడి సమస్య పోయి వాళ్ళు అద్భుతంగా పిల్లలు కలుగుతారు. ఇది ఈరోజు నేను చూపించబోయేది జుట్టుపాకు. ఇది వచ్చి చూడండి, తుంచితే పాలు వస్తుంది, మొత్తం పాలు వస్తుంది. ఈ ఒక చెట్టు దేనికోసం పనికి వస్తుందంటే, ఇది కాయలు కాసేటప్పుడు కూడా అంతే, 2 ఇట్లా ఇలా ఉంటుంది కాయలు. ఇది మీరు ఆనవాళ్ళం అనమాట. నేను చెప్పేది ఇలా చూసి పెట్టుకున్నారంటే, పూలు ఇలా ఉంటాయి చూడండి, పువ్వులు ఇలా తెల్లగా ఇలా ఉంటాయి, ఆకు మొత్తం ఇలా. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ ఆకును చూసి పెట్టుకోండి. ఇది ఎందుకు పనిచేస్తుందంటే, ఆడవారిలో మ్యాక్సిమం చాలామందికి సమస్యలు ఉంటాయి. దాని నుంచి పిల్లలు కలగకుండా ఉంటారు. పిల్లలు కలగకుండా ఉండేదానికి కారణాలు ఏమిటంటే, కొంతమంది పీసీఓడి సమస్య అంటారు, ఇన్ఫెక్షన్ అంటారు, అలాగే నీటి బుడగలు అంటుంటారు. నీటి బుడగలు అంటే గర్భంలో నీటి బుడగలు ఉన్నచో ఏమవుతుందంటే, వీర్యకణాలు దాంట్లో పోతానే ఆ ఒక్క ఇన్ఫెక్షన్ దానికి తగిలి పిల్లలు కాకుండా మరణిస్తూ ఉంటాయి ఆ కణాలు. అప్పుడు అండానూగులు కూడా రిలీజ్ కాకుండా వీళ్ళకి ఏమవుతుందంటే సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా పిల్లలు కాకుండా ఉంటారు. అలాగే సంవత్సరంలో ఏమవుతుందంటే నెల పీరియడ్స్ కూడా సరిగా కాకుండా బాధపడుతూ ఉంటారు. 2 నెలలకో 3 నెలలకో 5 నెలలకో ఒకసారి అవుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో కూడా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ ఒక చెట్టు మూలికని చూసి పెట్టుకోండి. పీరియడ్స్ ఏ రోజున అవుతారు అన్న సమయంలో వాళ్ళకి దేహ ప్రకృతిలో తెలుస్తుంది అనమాట. దేహం చేంజ్ అవుతూ ఉంటుంది, ఒంట్లో కాస్త మన మార్పిడి జరుగుతూ ఉంటుంది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ ఒక ఆకును మనం రెడీగా తెచ్చిపెట్టుకోవాలి. ఎంత? ఒక 10 ఆకులు ఒక అంత తెచ్చిపెట్టుకోండి.
తెచ్చి పెట్టుకొని కడిగి నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అమ్మాయి పీరియడ్స్ అయిన రోజు ఏం చేయాలంటే, అమ్మాయి స్నానానికి వెళుతుంది, ఆ రోజు ఏం చేయాలంటే దీన్ని మనము నాటు ఆవు నెయ్యి తీసుకొని మొత్తము ఆ ఆవు నెయ్యిలో ఈ ఆకుని బాగా మార్చుకొని దానికి సమప్రమాణం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి బాగా పేస్ట్ లాగా నూరుకోవాలి. నూరి నైస్గా గోళీలాగా చేసుకోవాలి. ఎంత మన ఒక బొటనవేలు కింద అర్ధ బొటనవేలు ప్రమాణం అంటే ఒక కుంకుడుకాయ ప్రమాణంలో మనము గోళీలు చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని అమ్మాయి స్నానం చేసిన తక్షణమే ఆ తడి బట్టలతోనే ఉండాలి. స్నానం చేసుకొని తడి బట్టలతోనే వచ్చి సింహవాకిలి అంటాం, మనం ద్వారవాకిలి అంటాం కదండి, ముందర వాకిలి, ఆ వాకిట్లో ఏదైనా అడ్డంగా ఒక బట్ట కట్టుకొని అమ్మాయి వచ్చి ఆ ఒక వాకిల్లో ఈ పక్క ఒక కాలు ఆ పక్క ఒక కాలు వేసుకొని తూర్పు ముఖం కావచ్చు లేదా ఉత్తరం ముఖం కావచ్చు కూర్చోమని చెప్పండి. కూర్చున్న తర్వాత ఈ ఒక్క ఉంటని భర్త అయిన వాళ్ళు ఈ ఒక్క మూడు భాగాలు చేసుకోవాలి. 3 ఉంటలుగా ఇంతంత ప్రమాణం 3 ఉంటలు చేసుకొని ఒకటెత్తి నోట్లోకి వేసుకొని తాగేదానికి నీళ్ళు ఇవ్వాలి. ఇలా 3 ఉంటలు తినాలి. తిన్న తర్వాత ఆ రోజు మ్యాక్సిమం 5 రోజుల వరకు చప్పిడి భోజనం. ఏమంటే కందిపప్పు సాంబారు సప్పగా ఉండాలి, ఎక్కువ పులుపు ఏది వేయకూడదండి. ఉత్త కందిపప్పు సాంబార్ చప్పిడి భోజనమే 5 రోజులు తినాలి. లేదా కాస్త నెయ్యితో వాడుకుంటే ఇంకా మంచిది. అలా చేసుకొని 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ కావాలంటే కాస్త ఉప్పు కారం తినుకుంటే ఏ సమస్య లేదు. ఇలా నెల లేదా 2 నెలలు 3 నెలలు 3 సార్లు చేశారనుకోండి, ఉన్న పీసీఓడి సమస్య కావచ్చు, లేదా మంత్లీ పీరియడ్స్ కాకుండా బాధపడేది కావచ్చు, లోపల ఇన్ఫెక్షన్ కావచ్చు, పిల్లలు కాకుండా ఉండే సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సమస్య క్లియర్ అవుతాయి. అలా కాని పక్షాన మాకు అవన్నీ చేసుకునేదానికి టైం లేదండి, పీసీఓడి సరిగా అది మంత్లీ పీరియడ్స్ కరెక్ట్గా కావటం లేదు, దీనికి ఏదైనా మందు చెప్పండి అని చెప్తే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి తగువైన మందులు ఉంటాయి, కావాలంటే పంపిస్తాం, వాడండి, ఆ సమస్య నుంచి దూరం కావచ్చు. ఈ ఒక్క రెమెడీ మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ ఒక్క వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.